హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను హీరో స్ప్లెండర్ ప్లస్ పర్చేస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఆ వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నా. 1 lakh లోపు ఫ్యామిలీకి సెట్ అయ్యి అలాగే లోకల్లో తిరగడానికి మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కావాలి అని అనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ బజాజ్ ప్లాటినా 100 ఈ రెండు వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లాటినా 100 కాదని చెప్పేసి హీరో స్ప్లెండర్ ప్లస్ నేను ఎందుకు కొన్నాను అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లాటినా 100 కొనుక్కోకుండా హీరో స్ప్లెండర్ ప్లస్సే ఎందుకు కొన్నాను అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పెర్ఫార్మెన్స్, తర్వాత బ్రేక్స్, తర్వాత లుక్స్. ఈ మూడు మీకు ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్లో చాలా బాగుంటాయి. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బజాజ్ ప్లాటినా 100లో 7.9 PS పవర్, 8.3 Nm టార్క్ జనరేట్ చేసే 2 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. కానీ హీరో స్ప్లెండర్ ప్లస్ లో చూసుకున్నట్లయితే 8.2 PS పవర్, 8.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. అంటే పెర్ఫార్మెన్స్ అయితే ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది. నెక్స్ట్ బ్రేక్స్. బజాజ్ ప్లాటినా 100లో ఫ్రంట్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో మీకు బ్రేక్స్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం చిన్న బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. అదే హీరో స్ప్లెండర్ ప్లస్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ అయితే కొంతవరకు మనకి హీరో స్ప్లెండర్ ప్లస్లోనే బాగా పెర్ఫామ్ చేస్తాయి. రెండిట్లో కూడా కాంబీ బ్రేక్ సిస్టమ్ ఇచ్చినప్పటికీ మీకు హీరో స్ప్లెండర్ ప్లస్లో బ్యాక్ సైడ్ డ్రమ్ ఏదైతే ఉందో అది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు హీరో స్ప్లెండర్ ప్లస్ కొనుక్కోవడానికి. థర్డ్ పాయింట్ ఏంటంటే లుక్స్ అనమాట. లుక్స్ అయితే చాలా బాగుండిద్ది హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది. నాకైతే పర్సనల్గా లుక్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే 2015లో నేను హీరో స్ప్లెండర్ ప్లస్ పర్చేస్ చేసా. నా ఫస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. స్పోక్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుండిద్ది. సేమ్ చూస్తానికి అదే లుక్స్లో ఉండాలని చెప్పేసి ఈ వెహికల్ కొన్నాను. అప్పుడు నేను ఒక 5 years అయితే వాడాను. తర్వాత సేల్ చేసేసి వెస్పా కొనుక్కున్నాను. వెస్పా అంత మెయింటెనెన్స్ ఉండిద్దని నాకు అప్పుడైతే అంత ఐడియా లేదనమాట. నార్మల్గా ఏ స్కూటీ అయినా సరే తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది కదా అనుకున్నాను. కానీ వెస్పాకి చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. వాడినన్ని రోజులు వాడాను. ఆల్మోస్ట్ ఒక 4.5 years అయితే వాడేసా. ఇంకా సేల్ చేసేసి వేరే వెహికల్ తీసుకుందాము, డైలీ సిటీలో తిరగడానికి కమ్యూటర్ పర్పస్గా ఒక వెహికల్ కావాలని చెప్పేసి నేను కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ బజాజ్ ప్లాటినా 100 రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలని అనుకున్నాను. ఆల్రెడీ నేను 2015లో హీరో స్ప్లెండర్ ప్లస్ పర్చేస్ చేశాను కదా, సేమ్ అదే డిజైన్లో నాకు అలాంటి వెహికలే మళ్ళీ ఉంటే నా ఫస్ట్ వెహికల్ మిస్ అవ్వకుండా ఉంటాను అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ అదే కొనుక్కున్నాను. కానీ అంత ఫిట్ అండ్ ఫినిషింగ్ లేదనమాట, అంత క్వాలిటీ అయితే లేదు. ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న హీరో స్ప్లెండర్ ప్లస్ క్వాలిటీ అయితే అంత లేదు. ఇంజన్ కూడా ఓకే, ప్యానల్స్ ఫిట్టింగ్ కూడా అంతేం బాగాలేదు. కానీ బజాజ్ ప్లాటినా 100లో ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుండిద్ది. ప్యానల్స్ కానీ ఇంజన్ స్మూత్నెస్ కానీ అది బాగుండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు అందులో 200mm అనేది ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మంచి మైలేజ్ అయితే ఆ వెహికల్ అయితే ఇస్తుంది. అలాగే హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనమాట. ఆ వెహికల్ ప్రైస్ తక్కువ. నియర్లీ 7-8 thousand రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఈజీగా. డిపెండ్స్ ఆన్ షోరూమ్, డీలర్షిప్ని బట్టి మనకి ప్రైస్ వ్యారీ అవుతూ ఉండిద్ది కాబట్టి ఓవరాల్గా ఒక 7-8 thousand రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ప్లాటినా 100 కొనుక్కుంటే. ప్రైస్ తక్కువ, మైలేజ్ ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, అలాగే మీకు స్మూత్గా ఉండిద్ది ఇంజను. బార్ సీట్ అయితే ఉండిద్ది, ఫ్యామిలీకి సూపర్గా సెట్ అయిపోయింది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీకు అది బెస్ట్ బ్రో బజాజ్ ప్లాటినా 100 అనేది. ఇంకోటి మీకు చెప్పాలి, నేను 2015లో పర్చేస్ చేసిన వెహికల్కి స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి, అంటే సువ్వలు ఉంటాయి అనమాట వీల్కి. ఇప్పుడు అలాంటి మోడల్ కొనుక్కుందామని షోరూమ్కి వెళ్తే మాత్రం ఎల్ఐ వీల్స్తోనే వస్తున్నాయండి, స్పోక్ వీల్స్ అయితే రావట్లేదని చెప్పారు. కానీ నాకు ఆ స్పోక్ వీల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఆ వెహికల్ కొనుక్కొని మళ్ళీ నేను తెనాలి వచ్చేసేసాను. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వెహికల్కి ఆ వీల్స్ అయితే రిమూవ్ చేసేసి నేను స్పోక్ వీల్స్ అయితే పర్చేస్ చేశాను. 6,000 రూపీస్ దాకా అయితే అయినాయి. హబ్ ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా హబ్ పర్చేస్ చేశాను. అలాగే 2 వీల్స్ అయితే రిమ్ములు ఉంటాయి కదా, ఆ రిమ్ములు పర్చేస్ చేశాను. సువ్వలు పర్చేస్ చేశాను, స్పోక్స్, అలాగే 2 ట్యూబ్ అనమాట. నేను వెహికల్ పర్చేస్ చేసినేమో ట్యూబ్లెస్ టైర్స్తో, ఇప్పుడేమో నేను ట్యూబ్ అయితే వేయించుకొని ఆ వెహికల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మీరు రిమ్ములు ఏదైతే స్పోక్ వీల్స్ కాకుండా స్టాక్ వీల్స్ ఉంటాయో అవి కొద్దిగా వెయిట్ అయితే ఉంటాయి. మీరు అదే తీసేసి రిమ్ములు వేయించుకున్నారనుకోండి, రిమ్ములు వేయించుకుంటే మీకు కొంచెం బరువు అయితే తగ్గిద్ది అనమాట. ఇంకా బెటర్ మైలేజ్ అయితే ఉండిద్ది. నేను రైడ్ చేస్తున్నాను కదా, ఒక 2-3 days నుంచి ఆ వెహికల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. చాలా స్మూత్గా ఉంది, సౌండ్ కూడా చాలా తక్కువగానే వస్తుంది అనమాట. ఇంజిన్ సౌండ్ కూడా అంత ఎక్కువ లౌడ్ అయితే రాదు. ఓవరాల్గా ఓకే వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ప్లాటినా 100 చాలా బాగుండిద్ది. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ఒక పాయింట్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ దగ్గర కానీ, మైలేజ్ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ స్ప్లెండర్ ప్లస్ అనేది కొంచెం తక్కువ ఉండిద్ది. మిగతా విషయాల్లో మీకు స్ప్లెండర్ ప్లస్ బాగుండిద్ది, చూస్తానికి బాగుండిద్ది. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైర్స్ అనమాట. హీరో స్ప్లెండర్ ప్లస్లో మీరు స్టాక్ వీల్స్ అంటే షోరూమ్ దగ్గర ఏదైతే మీరు పర్చేస్ చేస్తారో దాంట్లో మీకు 17 ఇంచ్ కాకుండా 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అదే ప్లాటినాలో 17 ఇంచ్ ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. మీరు ప్లాటినా 100 కొనుక్కుంటే అవి ట్యూబ్ టైరే కాబట్టి మీకు ఎక్కడైనా పంచర్ అయితే ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఎల్ఐ వీల్స్తో ఉన్న వెహికల్ పర్చేస్ చేసినప్పటికీ అవి
ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. అక్కడ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే తగ్గించారనమాట ప్లాటినా 100ది, అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. సో మీకు ట్యూబ్లెస్ టైర్స్ కావాలి, అలాగే 1 ఇంచ్ పెద్ద వీల్ ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా స్ప్లెండర్ ప్లస్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ కూడా మీకు స్ప్లెండర్ ప్లస్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు ఓర్నే ఒక 7-8 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టట్లేదు. హీరో స్ప్లెండర్ ప్లస్లో మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కావాలన్నా సరే వేరియంట్ ఉందన్నమాట. ఇందులో మీకు i3s టెక్నాలజీ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తారు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ మీకు హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే లభిస్తూ ఉంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకైతే హీరో స్ప్లెండర్ ప్లస్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. 112 కేజీలు మాత్రమే ఉండిద్ది. అదే ప్లాటినా చూసుకున్నట్లయితే 117 కేజీలు అనమాట. ఒక 5 కేజీల దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. సో సన్నగా ఉండాలి, హైట్ తక్కువ ఉండాలి, వెయిట్ తక్కువ ఉండాలి, బ్రేక్స్ బాగా పడాలి, చూస్తానికి బాగుండాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది బెస్ట్. ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్లో మైనస్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు అంత ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే లేదు. ఇందాక చెప్పినట్లుగా మీకు 2015, 2016లో ఉన్నంత బిల్ట్ క్వాలిటీ అయితే ఇప్పుడు లేదనమాట. అదొకటి నోటీస్ చేశాను. తర్వాత మీకు వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. అది 100cc ఇంజనే, ప్లాటినా 100 కానీ లేకపోతే స్ప్లెండర్ ప్లస్ కానీ ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మీకు వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. క్లచ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ట్రాన్స్మిషన్ కొంచెం హార్డ్ అయితే ఉంది, అది అంత స్మూత్ లేదు. మీరు వాడే కొద్దీ స్మూత్ అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని వెహికల్స్ 2-3 సర్వీసెస్ అయిన తర్వాత కొంచెం స్మూత్ అవుతాయి. లైట్స్ విజిబిలిటీ కూడా అంతేమీ బాగోదు. ఫ్రంట్ హాలోజన్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు బల్బే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తూ ఉంది కాబట్టి మీకు నైట్ టైం విజిబిలిటీ ఏమీ ఉండదు. షోరూంలో వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు సిల్వర్ కలర్ ఎల్ఐ వీల్స్తో అయితే వచ్చింది. ఆ వీల్స్ని నేను రిమూవ్ చేసేసి స్పోక్ వీల్స్ అయితే వేయించుకున్నాను. చాలామంది కూడా అట్లా మార్పించుకుందాం అనుకుంటారు, ఎందుకంటే అది లుక్ చాలా బాగుండిద్ది. ప్రైస్ ఎంత అయింది ఏంది అని ఒక డౌట్ అయితే వస్తుంది. మీకు 5800, 5900 దాకా అయితే అవుతుందన్నమాట. 2 ట్యూబ్లు కొనుక్కోవాలి, 2 హబ్బులు కొనుక్కోవాలి, అలాగే 2 రిమ్ములు కొనుక్కోవాలి. ఆ రిమ్ములకి సంబంధించిన 2 సెట్లు స్పోక్స్ కొనుక్కోవాలి. ఇవన్నీ కొనుక్కొని మీరు బయట అవి చేస్తారు కదా వీల్స్, చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 700-800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అవన్నీ వాళ్ళే ఫిట్ చేస్తారనమాట. మీ వెహికల్కి వచ్చిన టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ తీసుకెళ్ళి దానికి వేసేసుకొని మీరు వాడుకోవచ్చు. నేనైతే చేయించింది అదే. ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తాను, కొంచెం మైలేజ్ రావాలంటే ఎల్ఐ వీల్స్తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్సే మంచి మైలేజ్ అయితే ఇస్తాయి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈజీగా వాటిని మనం రిపేర్ చేయించుకోవచ్చు. కొంచెం లూజ్ అవుతూ ఉంటే మనం టైట్ చేయించుకుంటూ ఉండొచ్చు. అలాగే తుప్పు పడతాయి అనమాట, అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. వాన్లో ఎక్కువగా తడవకుండా చూసుకోవాలి. వన్స్ అప్ అనే టైంలో మనకి ఎల్ఐ వీల్స్ అయితే ఏమి లేవు, అన్ని స్పోక్ వీల్స్తోనే వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్ హీరో స్ప్లెండర్ ప్లస్ కొనడానికి కారణం. అయితే మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. నాకైతే లుక్స్, పెర్ఫార్మెన్స్, బ్రేక్స్ అలాగే టైర్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను స్ప్లెండర్ ప్లస్ కొనుక్కున్నాను. లేకపోతే ఖచ్చితంగా ప్లాటినానే కొనుక్కుందాం అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్ప్లెండర్ ప్లస్ యూస్ చేశాను కాబట్టి ఒకసారి ప్లాటినా యూస్ చేయాలనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అదే నచ్చింది, ఇంకా కొనేసేసుకున్నాను. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.